ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం నిరుద్యోగ యువతకు వరం లాంటిది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ కాలం గడిపేసే నిరుద్యోగ యువతకు మంచి మార్గం చూపెడుతోంది ఈ పథకం. 2008లో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి రోజ్గార్ యోజన, గ్రామీణ ఉపాధి కల్పన రెండు పథకాలను కలిపి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంగా తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఉపాధి కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా ఉత్పత్తి పరిశ్రమకు గరిష్టంగా 25 లక్షలు, సేవా పరిశ్రమకు గరిష్టంగా 10 లక్షలు ఆర్థిక ప్రోత్సాహం అందజేస్తారు. ఈ పథకాన్ని చిన్న సూక్ష్మ పరిశ్రమల మంత్రిత్వ శాఖతో పాటు ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ద్వారా ఈ పథకం అమలవుతోంది. కొత్త పరిశ్రమలు, కుటీర పరిశ్రమల ద్వారా యువతకు ఉపాధి కల్పించడం, వివిధ వృత్తుల్లో నిపుణులకు ఉపాధి కల్పించడం, వలసలను నియంత్రిస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ప్రకారం లబ్ధి పొందాలంటే ప్రాజెక్టు వ్యయంలో కనీసం 10% పెట్టుబడి భరించే అర్హత ఉండాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, రిటైర్డ్ సైనికులకు ఇది 5% ఉంటే చాలు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా పొందవచ్చు. ఈ మొత్తం మంజూరైన తర్వాత పెట్టుబడి రుణం మొదటి వాయిదా విడుదల చేసే ముందు 2 వారాల పాటు ఈడీపీ ట్రైనింగ్ లో తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు www.kviconline.gov.in ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ ను ఎంపిక చేసుకుని దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులైతే కేవీఐసీ, పట్టణ ప్రాంతం వారైతే డిఐసిలో వివరాలు నింపాలి. దరఖాస్తు చేసిన వారిలో లబ్ధిదారుల ఎంపిక జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీ ద్వారా జరుగుతుంది. పథకానికి దరఖాస్తు చేసుకునేవారు ఖచ్చితంగా 18 ఏళ్లు నిండిన వారే ఉండాలి. కనీసం 8వ తరగతి పాస్ అయి ఉండాలి. అంతేకాకుండా స్వయం సహాయక సంఘాలు, వివిధ ఇతర కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందని వారు మాత్రమే ఇందుకు అర్హులవుతారు.